Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సర్కార్పై ఢిల్లీలోనే తేల్చుకోనున్న జగన్. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అంతకుముందు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడులు, కేసులు వీటన్నిటిపైన ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వెంటనే ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సో అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమికి సంబంధించిన నేతలు తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని కొడుతూ వీడియోలు తీసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి పొందిన రాక్షస ఆనందాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఢిల్లీ వేదికగా ఆ వీడియోస్ అన్నిటినీ ప్రదర్శించి వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా అక్కడికి పిలిచి వాళ్ళందరికీ చూపించారు. సో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు ఏ రకంగా విఘాతం కలిగిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ మోటోతో ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల పైన ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేది దేశం దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన వెళ్లారు. దేశం దృష్టికి తీసుకొచ్చారు. నిజానికి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమం చేసిన తరువాత, అక్కడ ఆ వీడియోల ప్రదర్శన తరువాత, దేశంలో జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చిన తరువాత, జాతీయ స్థాయిలో కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయి వైసీపీకి సంఘీభావం తెలిపిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ కాస్త అటువంటి దాడులను తగ్గించేసింది, ఆపింది. సో ఇటీవల కాలంలో కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కేసుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని వరుసగా అరెస్టులు చేస్తూ వస్తోంది. సరే, కారణాలు ఏవైనా కావచ్చు. ఏదో కేసుకు సంబంధించిన అంశం, ఏదో ఛార్జ్ షీట్లు, ఇంకేదో చెబుతున్నప్పటికీ రాజకీయాలను గమనిస్తున్న వాళ్లకు, కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్నాయి అవన్నీ పొలిటికల్ మోటివేటెడ్ కేసులని. డజన్ల కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను అరెస్టు చేసి జైలు పాలు చేస్తోంది. ఇప్పటికే అనేక మంది మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యారు, ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న అధికార యంత్రాంగాన్ని, అధికారులుగా పనిచేసిన వాళ్ళని అరెస్టు చేశారు. సో ఈ నేపథ్యంలో కేసులు పెడుతూ వేధిస్తున్న ఉన్న నేపథ్యంలో, తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని వైసీపీ చెబుతున్న నేపథ్యంలో, సో ఈ అంశాన్ని ఇక్కడికే పరిమితం చేయకుండా ఢిల్లీ స్థాయి వరకు మరోసారి తీసుకువెళదాం, ఢిల్లీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళదాం, దేశం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళదాం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనపడుతోంది. త్వరలో ఆ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకోబోతున్నట్లుగా సమాచారం.